పెళ్లి చేసి అల్లుని కాళ్ళు కడిగి కన్యాదానం చేసి అత్తగారికి పంపించిన నాడమ్మా చేతుల పైసలు లేకున్నా గాని ఇట్లా పక్కింటికి పోయి రెండు చేతులెత్తి దండం పెట్టి అవ్వా మా అవ్వ చచ్చిపోయిందా అయినా నాకొక్క 50 రూపాయలు అవ్వా నేను మా అవ్వయ్యను దానం చేసుకొని నేను మళ్ళా తిరిగి వచ్చినాక కట్టుకొని రొట్టికి పోగలు కట్టుకొని అమ్మా నీ అప్పు నీకు ఎల్లగడతానని చేసుకున్న భర్తనెంబడి పెట్టుకొని కవిజలు బిడ్డకు మానవని మిత్ర అమ్మా బిడ్డలు గిరగిర ఊరికి వచ్చి ఇక నోట కట్టి గదిలేని సంసారం వెళ్ళబోయచ్చు గాని భార్య భర్తల ఇద్దరికి శుద్ధి కలవని సంసారం వెళ్ళబోయ్యారు ఇవాళకి వెంకటాపురం గ్రామం లోపల ఈ తుక్యాల వారి సక్కనైన వాడు చదువునవంతుడు కా తండ్రి చొక్కారావు పాన వెళ్ళిపోగా కా తండ్రి చొక్కారావుకు పూలాది కచ్చినయా జాగలాది కచ్చినయా మలారా కట్టుకున్న ఇల్లాది కచ్చిందా కరెంటు బాయాది కచ్చిందా యమ ధర్మరాజు వచ్చి జీవించుతాంటే ఒక్కగాను ఒక్క బిడ్డ నా బిడ్డ రావే బిడ్డ రావే బిడ్డ బిడ్డనే అనుజా నేను పోతా ఉన్నా బాబును పోతన్నా బాబు వస్తాడని తుమ్మదూత్తవ బిడ్డో బిడ్డ అందుకు
ఎవరికైనా భూమి రామయ్య ఉన్నంత కాలమే రూపాయి మందం బలం ఉంటదాట తల్లులారా. అయ్య చచ్చిపోతేనేమో ఆటాన మందం బలం కమ్మైతదాట, అమ్మ చచ్చిపోతే పురాగా కమ్మైతదాట. అవ్వా అమ్మయ్య భూమి మీద ఉన్నంత సేపే ఇది మా అమ్మగారి ఇల్లు అంటారు, అమ్మయ్య కాలం చేస్తే ఇది మా అన్నదమ్ముల ఇల్లు అంటారాట. అవ్వా అమ్మయ్య మీద ఉన్న బలము ఏ అన్నదమ్ముల మీద ఉండదు, అన్నదమ్ముల మీద ఉన్న బలము ఏ వదిన మరణల మీద ఉండదు. అవ్వలారా ఓ బిడ్డాను చవ్వా నేను పోతన్న బిడ్డ, నీ అవ్వ ఉంటుంది నీ తల్లి లచ్చవ్వని తీసి నీ చేతులు పెట్టి పోతన్న బిడ్డో. రేపు రేపటి కల్లా రేపు రేపటి కల్లా నీ తల్లి లచ్చవ్వను మరిచుండవోకు బిడ్డో, నీ తల్లిని ఒంటరి పచ్చని వేసిపోతన్నా. ఈ తండ్రి సొక్క రావు అంటే నీకు లేని ప్రేమలుండే బిడ్డ. ఓ భార్య లచ్చవ్వ నేను వెళ్ళిపోతన్నా, నీ నీలారి నీ బొట్టు నీళ్ళల్లో కలిపి పోతన్నా. మరి పైరాలాదంట పాసిపోతా ఉండే అంగలాదిదంటూ అడి బాలే బామా. ఓ భార్య లచ్చవ్వ అగో భర్త ఉంటేనే భార్యకు దీవన్నరవ్వా, భార్య ఉన్నన్నాలే భర్తకు దీవన్నరవ్వా. గుడి లోపల దేవుడుంటేనే గుడి శృంగారం అన్నరవ్వా, బడి లోపల పిల్లలుంటేనేమో బడి శృంగారం అన్నరవ్వా, ఇంటి లోపల భార్య భర్తలు ఇద్దరుంటేనే ఇల్లు శృంగారం అన్నరవ్వా. నేను పోతా ఉన్నా ఓ భార్య లచ్చవ్వా నేను ఒంటరి వచ్చిని వేసిపోతన్నా. మన బిడ్డ చవ్వ ఉంటుంది, మన ఇద్దరు కొడుకులు పైలం బామా. నా కొడుకరారా కొడుకో నా కొడుక రవీంద్రరావు నేను పోతా ఉన్నా. నా కొడుకరారా కొడుక నా కొడుక చంద్రరావు నా బాగి కొడుక బాగి నాది నీకు తోడ పుట్టిన తోడు అనుషవ్వ ఉంటుంది కొడుకులారా. అన్నదమ్ముల ఇల్లాని నా బిడ్డ వచ్చే ఉంటే ఇక దూరం కొట్టాకుండ్రి దూరం కొట్టాకుండ్రి దగ్గరికి తీసుకొని నీ ఆడి బిడ్డ అనుషవ్వ కట్ట సుఖమడుకుని కొడుకులారా. నీ తండ్రి అంటే కొడుక ప్రేమాలుండే. ఓ కోడలా సరళాదేవి నేనెళ్ళిపోతన్న కోడలా, ఓ కోడలా అనితవ్వా ఇక మావాగి అవ్వా ఇక బాగిరి నాది. మీ అత్తల చెవ్వలు తీసి మీ చేతులు పెట్టిపోతన్నా. రేపు రేపటి కల్లా మీ అత్తల చెవ్వా కాళ్ళు చేతులు ఆడన్నాడు. నాకు పెద్ద కోడలు సరళాదేవి పిలిచి నాకు బుక్కెడన్నం పెడుతుందో, నా చిన్న కోడలు అని తవ్వ నాకు బుక్కెడన్నం పెడుతుందో అని మీ ఇంట్లో పొట్టి వచ్చి పిల్లి కూడా రీతు మీ తరువాత సేరాలు పట్టుకొని మీ అత్త లచ్చవ్వ మిల్ల మిల్ల చూస్తాంటే అవ భర్త తప్పుకున్నదాని ఏ ముఖం పెట్టుకొని మా ఇళ్ళల్లో కట్టాలని అయ్యా మీరొక్క మాట అంటే బిడ్డ రాజు మీకే ఎక్కువ రాలేదు, మీ అత్తలచ్చవ మీకేం తక్కువ రాలేదు. ఓ భార్య లచ్చవ్వా వెళ్ళిపోతన్నా. రేపు రేపటి కల్లా నీకు కాళ్ళు చేతులు అన్నాడు. మాకు ఇద్దరు కొడుకులు ఉంటారు.
యాత్ర చేసేదాన్ని కాదు కొడుక, నేను పువ్వులు కొనేదాన్ని కాదు, తాగులు కొనేదాన్ని కాదు, నేను కుక్కెడు పువ్వదాన్ని అని కొడుకు కాళ్ళు మొక్కలే అవ్వో. కొడుకులారా నీ పిల్లలు కింద లేనంత అన్నం కాదు కొడుక, నీ తల్లి దాదుకోరా. ఎత్తుకునే బాగి ఉన్నది కానీ నీ కూర్చిన పిల్లలు ఎత్తుకునే బాగి నాకు లేదమ్మా. నీ పాపమ్మ పుట్టలే అవ్వా, పాపమ్మ పైలవే అవ్వా, చేసి పాపమ్మ చేయమని ఎప్పుడు మనవరాలారా మీ అత్తగారిళ్ళకి వెళ్ళి మీరు వచ్చేటప్పుడు మీరు ఉత్త చేత రాకుని మీకు మా పాపమ్మ లక్ష ఉన్నదాని పండు పొలము తీసుకొచ్చి మీ పాపమ్మ చేతులు పెట్టుకుంది అమ్మ. ఇవాళగా చుట్ట రావు ఇంతదాన్ని పడగా ఉంటే మరిగే ఘనంగా పండుగ చేస్తారు నాదా, ఇంకా బిడ్డ ఉంటే మరిగే కడగంటి గుంటెలు కన్నీరు పెడతాండే నాదా. ఉన్నట్టే ఆ ఇంటి లోపల లక్ష్మి తాండవం చేస్తుందట. కొడుకు ఒక్కడున్నాడు గాని కొడుకు తోడ బిడ్డ సంతాన బలం కావాలని కోరిక కోరుకున్నవా బామా? మన ఏమి తక్కువ ఇంటికి ఎసైన వాళ్ళ బంగారాన్ని బలమైన వాళ్ళ మరి తిరిగి రాని జాతరలో దీని ముక్క రానుకున్న దేవుడు అన్న మొక్కి దేవుడు రబ్బులకి వెళ్ళిపోదామన్నాడు. రాజ్యాన రాజైన గారి ధనవంతా తీసుకొని 7 వైబన్లు 7 కారిబన్లు 7 నాగబన్లు 21 బల్లల్లా ధనవంతా నింపుకున్నాడు. వారి వచ్చే రాకట కొరకు ఎదురు చూస్తాడు రాజ్యాన రాజు సుభశీల మహారాజు. 7 భవనాల లోపల ఉన్నది ఆ తల్లి సుభద్రాదేవి. అందుకొరకే అందరూ భర్త మాట కాదన్న ఆడిది బండల్ల బండై పుడుతుందట, మొత్తుల్ల మొత్తై పుడుతుందట, గుండి గోపాలరావు పేటకాడ గుడ్ల గూపై పుడుతుందట. భర్త సుభశీల మహారాజు ఇళ్ళ ధనం తీసి బల్లల్లో పోచిండిగా దేవుళ్ళ పూజకెళ్ళి పోదామని ఆనాడు సుభద్రాదేవి తడివేళ తానం చేసి తడివత్రం విడిచి పొడివత్రం కట్టుకున్నది. ఆనాడు భార్య భర్తలు బల్లల కొలువు తీరిరు నామా రారా శ్రీ వెంకటేశ రామ
లేక ఓనంది మానంది జాతర తిరుగుతున్నారా గుడి లేని కాడ గుడి కలిస్తారు బడి లేని కాడ బడి కట్టిస్తారు గంటలు లేని గుడి లోపల గంటలు ఊడి పెడుతున్నారా మనారా దేవుడంతా భార్య భర్తలు ఎన్ని జాతరలు తిరిగితే ఏమి ఫలితం భగవంతుడైన కానీ వరదేవుడు మెచ్చి వరమున్న దాని ఒడి కట్టలే భగవంతుడు మెచ్చి కూడా మీకు బిడ్డ సంతాన బలం ఉన్నదని కలలోన భగవంతుడు కలయప్పలేదు అప్పుడు అన్నాడు రాజ్యాల రాదు బామా పట్టుకొచ్చిన మన ఎన్ని ఒడిసిపోయింది బంగారం ఒడిసిపోయింది ఎన్ని రాజ్యాలని తిరుగుదాము ఎన్ని దేశాలని తిరుగుదాము ఈ జన్మలో కూడా మనకు బిడ్డ సంతాన బలం బాగిలేదు కావచ్చు బామ పూర్వ జన్మలో కూడా చేసిన పాపాలైనా కానీ ఈ జన్మలో కూడా ఈ పుట్టను పట్టుకొని పీడిస్తాయట కొడుకు ఉన్నాడు కానీ మన కొడుకు కూడా బిడ్డ కావాలని చెప్పి ఒప్పించి మెప్పించి నన్ను తీసుకొని వచ్చిన ఇన్ని రాజ్యాలు తిరిగిన ఇన్ని దేశాలు తిరిగిన బిడ్డ సంతాన బలం మనకు కాదు బామా మన సొంటోళ్ళు ఈ ప్రపంచంలో కూడా ఎంతమంది లేరే బామ కొడుకులు మన బిడ్డ లేకుంటేంది మన పట్నం వెళ్ళిపోయినాక తర్వాత మన కొడుకు పెళ్లి చేసినట్టు కూడలు వెళ్ళి వస్తుంది కూడలు బిడ్డ లెక్క చూసుకుందాము మన కొడుకు పెళ్లి చేసినాం కాబట్టి మన పట్నం వెళ్ళిపోయినాక తర్వాత మన కూడలు శశిరేఖనే అన్న బిడ్డ లెక్క చూసుకుందాం ఒకవేళ మన కర్మకాచారం తక్కువ మన ఆయన గారు మంచాల పడ్డనాడు బిడ్డ లెక్కగా కూడలే మనకు అన్నం పెడుతుంది మనం ఒకవేళ మరణమైపోతే ఆడగొమ్మగా కూడలే ఏడుచుకుంటా చెప్తుంది కూడా బాబా శుభశీల రాజా మన కూడలు చేసిరేక ఉన్నది కూడలనే బిడ్డ అనుకుందాం అన్నవయ్యా అవో ఇప్పటికప్పటికి అన్నారు నాదో కోటి వరాలు పోసిన కూడలి బిడ్డ కాదు నాదా అధిక వరాలు ముల్లె గట్టి సాగదోలినా అల్లుడు ఏనాటి కొడుకు కాదయ్యా అక్క పిల్లలు అక్కర్రాలు చెల్లెల పిల్లలు చేతికి రాను నాదా చదువుకున్న చేతులు సట్టు పనులు చేస్తారయ్యా తానైన పోలైన తన తేను వండాలి తన గుమ్మి నిండాలి ఎట్టుడో గుడ్డులో తన గర్భాన ఉట్టాలి అమ్మని పిలవాలి ఆచరీరాల పాపని పిలవాలి భ్రమదీరాలయ్యా అన్నది కడుపు కావాలి కట్టిని బట్ట కావాలి కాళ్ళ మీద బట్ట మైల కావాలి
కష్టం కానీ మాకు రాదు బయలుదేరి వెనుక మళ్ళీ భార్య భర్తలు వెళ్ళి వస్తాంటే కాగలూరని కారణమని శివసురని చిక్కడుకోడు వరగల్ల పెద్ద పులు కొట్లాడతానే మారగల్ల పెద్ద పులు మాట్లాడి శంకరి లోపల ఊరు లేచిపోయింది పారు మిగిలిపోయింది మాత ప్రభాలయం అంటే శివాలయం గుడిని కళ్ళ చూసింది ఆ తల్లి సుభద్రాది అందుకొరకే అన్నదమ్మా గొప్పల దేవుని తొక్కిపోతే న్యాయం కాదు దాన దేవుని దాటిపోతే ధర్మం కాదు ఏ చెట్టు మీద ఏ బిడ్డ ఉన్నదో ఏ బిడ్డ మనసు లోపల ఏ మాట ఉన్నదో వాళ్ళంతా దూరాన గుడిగా ఆడదని చెప్పి ఒక్కసారి భర్తను కళ్ళ చూసింది ఇప్పటికప్పటికి అన్నదమ్మా నువ్వు ఊళ్ళో పెద్ద పులి సూప్ అన్నారు ఆడవాళ్ళేమో లేడీ సూప్ అన్నారు వెళ్ళి తోకలు పడితే కూరగాయలు కోలాగలు ఎవరికి అవుతలేవు ఇవ్వాలరా నీకు బామ్మది ఇంటికాడ మన ఇద్దరు సంతానం కాదురా 2 వరుసలు ఎట్లా తమ్మి ఇంటికాడ ఏం వరుస ఈ కథ మీద ఏం వరుసరా అడవి ఎంతవరకు అడవిలో కూడా పోయే పనులను ఆపుదాలు చేసినావు ఈ అడవిలో కూడా నీకు ఏమి కనబడి ఎందుకు కూడా కాపినావమ్మా అయ్యా ఏదో కనవాలే గీరం పడు గీరం ఉంటారా ఇక్కడ ఉన్న చూడు కట్టె పట్టుకొని అద్దాలు పెట్టుకొని లింగం ఆ లింగానికి ఆ లింగానికి గోడ లింగానికి మొక్కువాడిని వాటారు మరి ఆ లింగం అంతా కోరుకొచ్చినట్టున్నాయి కాదు రీపోర్లు ఏమిటి రింగులు ఏమించడం కనకాలు తీసుకుపోయి అబ్బాయి దర్య పని చెప్తుంది అరే దాన్ని ఎంత మొక్కాలన్నా మరి మొక్కాలంటే మంచిగా బిందుతో నీళ్ళు పట్టుకొని మంచిగా నువ్వు ఆడికి లింగం కడిగి పో నువ్వు నీళ్లు కొత్తా అంటే నీ భర్త మంచిగా లింగాన్ని కడుగుతాడు పాలతో కడుగుతాడు నెయ్యితో కడుగుతాడు మంచిగా చక్కెర పోయి లింగానికి చక్కెర పోతే లింగం మీద మొత్తం శివులు పట్టే ఆడికి ఎంతోన పడిలో కూడా అటొక్క బండ ఉన్నది ఇటొక్క బండ ఉన్నది నెత్తికొల ఒక బండ ఉన్నది అది పోషమ్మ గుడేనో పులకమ్మ గుడేనో మైసమ్మ గుడేనో మార్గమ్మ గుడేనో రాగుల సంగతి మనకెందుకమ్మా అది పోషమ్మ గుడి కాదు పోలేరమ్మ గుడి కాదు మైసమ్మ గుడి కాదు మారకమ్మ గుడి కాదయ్యా అది ఊరు లేచిపోయింది పాడు మిగిలిపోయింది పాత ప్రవాలయం అంటే శివాలయం గుడి ఉన్నదయ్యా రావయ్యా రాదా అని చెప్పి భర్త శుభతేన మహారాజు అదిగించి పుదిగించి నేర్పులు రాయసుడి భర్తలు కోలే కనుక తీసుకోవాలి గుళ్ళ వేడిగా చెరువు కళ్ళ చూసే వరకు ఆ గుడి లోపల మాత్రం కాకుల కౌసు కాళ్ళమంటూ ఉన్నది పిట్టల కౌసు పిక్కలమంటూ ఉన్నది జనక మలమూత్రం లోపల